చూడడానికి ఎంత బాగా కనిపిస్తున్నాయి కదా గులాబ్ జాములు. మా హస్బెండ్ కోసం నేనైతే గులాబ్ జాములు ప్రిపేర్ చేశాను. ముందుగా గులాబ్ జాముల ప్యాకెట్ ఒకటి తీసుకున్నాను. తీసుకున్న తర్వాత పాలతో దాన్ని మిక్స్ చేసి ఒక ముద్దలో చేసుకొని ఒక 10 to 15 మినిట్స్ దాన్ని అయితే ముద్దను సైడ్ పెట్టుకోవాలి. సైడ్ పెట్టుకున్న తర్వాత మనం పంచదార పాకం కోసం ఒక బౌల్ ఆఫ్ పంచదార తీసుకొని 2 బౌల్ ఆఫ్ వాటర్ అందులో మిక్స్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దాన్ని ఉండలు కట్టకుండా అలా కలుపుతూ ఉండాలి. కలిపిన తర్వాత మనకి పంచదార పాకం అయితే బాగా రెడీ అయిపోతుంది. రెడీ అయిందని సైడ్ పెట్టుకోవాలి. తర్వాత ముందుగా చేసుకున్న ముద్దనైతే తీసుకొని వాటిని ఉండలుగా చేసుకోవాలి. ఉండలు చేసుకున్న దానికి క్రాక్స్ ఏమీ రాకుండా బాగా చుట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా బ్రౌనిష్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత ముందుగా మనమైతే పంచదార పాకం రెడీ చేసుకున్నాం కదా, అందులో ఈ బాల్స్ అని అందులో వేసేయాలి. వేసిన తర్వాత అది మనకి ఒక 4 to 5 అవర్స్ అలా అందులోనే ఉంచేయాలి. ఉంచడం వల్ల వాటికి పాకం అనేది బాగా పడుతుంది. పడిన తర్వాత రుచికరమైన గులాబ్ జామున్ రెడీ.